అన్న అందరికీ నమస్కారం. మీరు తిరిగి నమస్కారం చెప్తే తప్ప నేను మాట్లాడ, నాకు ఇది వీక్నెస్. మీరు ఇన్వాల్వ్ అయినట్టుగా భావిస్తా. అందరికీ నమస్కారం. ఎందుకు చెప్తాను అంటే విద్యార్థులకు ఉండే సంస్కారం ఏ పాటిదో ఎంత గొప్పదో భారతదేశం చూసింది. భారతదేశం తర్వాత తెలంగాణ సమాజం కూడా నిన్ననే చూసింది. మిమ్మల్ని మీరు ముందడుగు వేయక ముందు మన కండ్ల ముందు పుట్టిన తెలంగాణ పోరు, మన కండ్ల ముందు పుట్టిన తెలంగాణ పోరు అనేది చివరి దశకు చేరలేదు. మీకున్నంత విలువ, మీకున్నంత ముందు చూపు, మీకున్నంత ప్రణాళిక, మీకున్నంత యుద్ధనీతి, మీ దగ్గర ఉన్నంత విప్లవించే గుణం ఇంకెవరి దగ్గర ఉండదనే ఇవాళ మీ దగ్గరికి వచ్చి మా కులానికి కష్టం వచ్చింది, మీరు తలింత సాయం చేయండి అని అభ్యర్థించడానికి మీ దగ్గరికి వచ్చినాం. మీరిక్కడి నుంచి ఒక్క ముచ్చట, ఒక్క మాట చెప్పి పంపితే రాష్ట్రం నలుమూలల నుంచి మాకు ఉన్న కష్టానికి విముక్తి కలగడానికి అందరూ తోడైతారు. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, చేతులెత్తి చేతులు జాపి అభ్యర్థిస్తున్నాం మీ సహాయాన్ని అందించండి అని. మీరు ఎన్ని అందిస్తే నడిచింది. నేను ఈ ఓయికు నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నా షరత్ వల్ల. అంతకుముందు తిరుమణి కొండలు అని నా మిత్రుడు అనేది నల్గొండ చనిపోయింది. ఆయన ఉన్నప్పుడు వచ్చి ఏదో ఆయన దగ్గర కూర్చుని ఆయన కొన్ని ఇంగ్లీష్ మాటలు నేర్చుకుని పోయేది ఆయన దగ్గర. అట్లా వస్తూ పోతున్నప్పుడు నాకు ఏర్పడ్డ అనుబంధం మీద విద్యార్థులు పోరాటాలు చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. మీరు కొట్లాడుతూ ఉంటే, మీరు కొట్లాడేంత వరదాకా ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ కూడా బలమైన కదలిక లేదు. ఎప్పుడైతే మీరు త్యాగం అనే కాగితం మీద మీ రక్తంతో మీ ప్రాణతర్పణ చేసి చరిత్రను రాయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి తెలంగాణకు ఉన్న సంఖ్యలు ఒక్కొక్కటిగా తెగిపోవడం మొదలైంది. అది మొదలైనప్పుడు రాసిన ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరులో పదునెక్కిపోయిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. మైదానములో ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, మైదానములో ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు ప్రశ్నల కొడవన్లు విసిరినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. ఇది మీరు త్యాగాలు చేస్తున్నప్పుడు రాస్తే ఆ యుద్ధం చాలా ఉగ్ర రూపం దాల్చి అనాలోచితంగా ఎటు పడితే అటు, ఎట్లా పడితే అట్లా విద్యార్థుల మీద ప్రభుత్వాలు విరుచుకుపడి తరిమి తరిమి కొడుతూ ఉంటే, ఇది జరుగుతున్న రోజు వచ్చి వడ్డెర బస్తీలో మా పిన్ని ఉంటుంది. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి పడుకున్నా. తెల్లారి నేను వచ్చి పడుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నది కాలనీ అంతా. తెల్లారేసరికి ఏమైపోయిందంటే ఏ ఇంట్లో చూసినా మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఎంతోళ్ళు ఉన్నారు, నువ్వు మీసాల పోరగాన్లు, నువ్వు మీసాలే, ఇంకా మీసాలు సరిగ్గా రాని వాళ్ళు, అప్పుడప్పుడే సమాజాన్ని చూస్తున్న వాళ్ళు, ఆ ఇళ్లతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళంతా ఇళ్ళలో ఉన్నారు. పైనకి ఇళ్ళ చుట్టూ ఎక్కి ఉన్నారు. ఏమైంది పిన్నికి ఇంతమంది వచ్చిరేంది, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిరని అడిగిన. ఇప్పుడు ఉస్మానియాలో ఉన్న వాళ్ళు బయటికి ఎందుకు వస్తారు? మన నా నాలెడ్జ్లో ఉస్మానియాలో ఉన్న వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు బయటికి ఎందుకు వస్తారని నా అభిప్రాయం. కాబట్టి నేను అడిగిన, బిడ్డ లోపట తెలంగాణ గురించి కొట్లాట జరుగుతుంది, పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే విద్యార్థులంతా బయటికి ఇట్లా తప్పుకొని వచ్చారు బిడ్డ, ఆడ కొట్లాటోళ్ళు ఇంకా కొట్లాడతారు అన్నది. అట్లా వడ్డరపాతి మాణికేశ్వర నగర్ నుంచి నడుచుకుని చూస్తే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే నిజంగా లోపల టియర్ గ్యాసు, నీళ్ల పంపు, ముళ్ళ కంచ, విపరీతమైన పోరాటం నడుస్తుంది. దాంట్లో మీలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు. విపరీతమైన యుద్ధం నడుస్తుంది. ఆ రోజు నా కళ్ళతో స్వయంగా చూసి ఈ నుంచే పాట రాసుకుంటూ పోయినా. క్యాంపస్ గోడలే బందీ కానై కాకి తుపాకి చుట్టూ గోడై కాపలా కాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం అరరర చేసేర పోరాటం.
హాస్టలు మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టిన గాని వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం. వారసత్వ ఉద్యమాల ఉస్మానియా గడ్డ మీద యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుటద్దం పట్టురా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా ఆరంభమాయరా ఆరని మంటలాయరా ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా. ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుటద్దం పట్టెరా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా అని అప్పుడు జరిగిన పోరాటం గురించి ప్రతిబింబించేలాగా రాస్తే దాంట్లో ఈ పాట ముగింపులో చెప్పిన ఏ యుద్ధం పుట్టిన ఓయు నిలువుటద్దం పట్టునురా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమౌనురా. అప్పుడు నేను మీ మీద నా ఆశావాద దృక్పథాన్ని రాసుకున్న దాంట్లో భవిష్యత్తులో ఇంకెట్లాంటి పోరాటాలు వచ్చినా విద్యార్థులు అది న్యాయం అని తలిస్తే వెనకడుగు వెయ్యరు, ప్రతి యుద్ధంలో ప్రతిబింబాలు అవుతారు అని రాసిన. అందుకే 30 ఏళ్ళ నుంచి ఒక్కడే నేను అన్న దగ్గరికి పోయినప్పుడు మనం నిజాలు మాట్లాడుకోవాలి, ఇక్కడ తప్ప ఇంకెక్కడ మాట్లాడుకోలేము. మీకు నిజాలు తెలిస్తే మీరు సమాజానికి ఇంకా బాగా బలంగా తెలియజేస్తారు. నేను 30 ఏళ్ళ ఈ పోరాటం జరుగుతున్నప్పుడు నా వయసు ఇవాటితో 39 సంవత్సరాలు ఉన్నా. నేను 9 ఏళ్ళ వయసున్నప్పుడు అన్న పోరాటం మొదలుపెట్టింది. ఈ 30 ఏళ్ళ ఎమ్మటి నేను సమాజం అంతా తిరుక్కుంటూ వచ్చినే కానీ ఏ రోజు అన్న దగ్గరికి నేను పోలే. నేను అన్న దగ్గరికి ఒక సందర్భంలో పోయినా. ఎప్పుడు పోయినా అంటే నేను రాజకీయంగా ముందుకు పోవాలి అనుకున్నప్పుడు అన్నా నాకు నీ మాట సాయం అవసరం అనిపోయినా. అప్పుడు అన్న నా కోసం ఆయన సాధ్యమైనంత ప్రయత్నం చేసిండు. ఏం ప్రయత్నం? మనం మాట జారినం, నువ్వు మాట మీద నిలబడాలి తమ్మి. నేను మాట జారిన, నీకు వయస్సున్నది, నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది తమ్మి అన్నాడు. ఆ రోజు నాకు కొంచెం ఎక్కడో కలుక్కున్నది. అవ్వ నేను అన్న కోసం వస్తే అన్న నన్ను పట్టించుకోలేదు ఏంది, ఎవరికో సపోర్ట్ చేసింది ఏంది అనిపించింది. అప్పుడు నా అభిప్రాయం ఆ మాట. మొన్న డిసెంబర్ 7 తారీఖు తర్వాత అన్న దగ్గర ఒకసారి ఇదే ఉస్మానియాకి వచ్చి కలిసినాం. కలిసిన తర్వాత ఈ 20-25 రోజులు అన్నతోని కలిసి ఉండే అదృష్టం వచ్చింది. నాకు ఆ అదృష్టం వచ్చిన తర్వాత నేను కృష్ణన్నను చాలా దగ్గర నుంచి చూసిన. ఎంత దగ్గర నుంచి చూసిన అంటే ఇట్లే చూస్తాను, రోజు ఇట్లే చూస్తాను నేను కృష్ణన్నని. నేను కృష్ణన్న ముఖం 7 తారీఖు చూసిన అంటే ఈ రోజు వరకు నేను సూర్యోదయం చూడలేదు. ఈ రోజు వరకు నేను సూర్యోదయం చూడలే. సన్ రైజ్ ఎట్లుంటుందో నాకు తెలియదు, నా పిల్లల ముఖం కూడా చూడలే నేను. కానీ ఈ మధ్యలో నాకు ఒక 4-5 రోజుల నుంచి నా పిల్లలు గుర్తొస్తారు, నా భార్య గుర్తొస్తుంది. రాత్రి కూర్చుండి ఆలోచించిన మొన్న రాత్రి నేను వచ్చి 30 రోజులు కూడా కాలే, నన్ను అన్న 30 రోజులు అడిగిన టైం 30 రోజులు కూడా కాలే. నేను నా భార్య గుర్తొచ్చింది, నా బిడ్డ గుర్తొచ్చింది, నా కొడుకు గుర్తొచ్చిండు, నాకు మా ఊరు గుర్తొచ్చింది, అప్పుడప్పుడు నా స్నేహితులతో చేసుకునే పార్టీలు గుర్తొచ్చినాయి. ఏ అమ్మ 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక్కడే ఎట్లా నిలబడ్డాడబ్బా. 30 ఏళ్ళ నుంచి ఒక్కడే ఎట్లున్నాడు. ఈ రోజు కూడా ఈ 22 రోజులలో నేను ఒక్కసారి ఇంటి దాకా వేస్తా తమ్మి మీరు కూర్చొని మాట్లాడుకుంటుండండి అనేది నేను చూడలే కృష్ణన్న దగ్గర. అన్నకు భోజనం వచ్చింది, మేము అనుకోకుండా అక్కడ ఒక 4 మిగిలిపోయారు, మేము ఉన్నాం. రాత్రి 11:30 అయిపోయింది, ఎక్కడ అన్నం దొరకదు. 11:30 తర్వాత రేవంత్ అన్న చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ మార్చేసిండు. అప్పుడు అన్న ఒక్కడే తినుడు ఇష్టం లేక తమ్మి మీరు అందరు ఉన్నారు కదా, మీరు అందరు తిన్నారా అని అడిగాడు. మేమందరం మొహమాటానికి మాట్లాడుతున్నావా, నిజం మాట్లాడుతున్నావా, అంచనేసి అంత ఆలోచన లేని వ్యక్తి కాదు. పట్టేసి మేము చెప్పిన దాన్ని వెంటనే కిషన్ అని ఒక అన్నకు ఫోన్ చేసి, తమ్మి మన తమ్ముళ్ళు అన్నం తినలే, వాళ్ళు అక్కడ అన్నం ఏర్పాటు చేసి వస్తాం అంటే ఆయన పోయి రాత్రి ఒక హోటల్లో పాపం వాళ్ళు మూస్తూ ఉంటే పోయి వాళ్ళతో మాట్లాడి అన్నం ఏర్పాటు చేసి పెడితే అన్న ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని అక్కడికి పోయి మాతో పాటు అక్కడ కూర్చొని ఆయన మజ్జిగ తాగి
మేమందరం తినేదాకా ఉండి తిని మేము కార్లో గిట్టలో వెళ్ళిపోయినాక వేయండు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి దూరంగా ఉన్న మా అన్నలకు తమ్ముళ్లకు ఇంకా అభిప్రాయ భేదంతో అక్కడక్కడ ఆగిపోతున్న వాళ్ళు చెప్తున్నా, కృష్ణన్న పక్కన మనం ఎప్పుడు తినడానికి మన కోసం ఎప్పుడు కంచం, మన వంతు అన్నం, మన వంతు కుర్చీ మన కోసమే ఉన్నది. మన కుర్చీ ఇక్కడనే ఉన్నది. ఎవ్వరు కూడా మర్చిపోయి ఎవరు ఏం చెప్పినా నమ్మి ఏ ఉద్యమం కోసం ముందడుగేయకుండా ఇళ్లలో ఎవరు కూర్చోకండి. ఇది ధర్మ పోరాటం. ఒక్కడు చేసిన పోరాటానికి ఇంతమంది ఈరోజు కదిలొస్తారు. మనలో ఉన్న వాళ్ళు ఇంకెక్కడైనా ఏ మూలనైనా ఏమైనా ఉంటే వదులుకొని రండన్న. ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇంత మంచి మనసుతో వచ్చి మాకు సాయం చేయడానికి ఇక్కడ కూర్చున్న విద్యార్థి సంఘాల నాయకులకు, కుల సంఘాల ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన బీసీ మా అన్నలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎన్నో ఉద్యమాలకు పురుడువలసిన ఉస్మానియా విద్యార్థులందరూ కూడా ఈ వేదిక మీద ఉండడం, మీ అందరి ముందు నేను ఇక్కడికి రావడం నా అదృష్టం భావిస్తా ఉన్నాన్న. ఎందుకంటే ఒక పాటగాడిగా నేను పాట మాత్రమే పాడతాను, ఆ పాట ద్వారా చైతన్యం రగిలిస్తాను. కానీ మీరు ప్రజల్లోకి ఆ సబ్జెక్ట్ను తీసుకెళ్లడంలో ముందు వరుసలో ఉన్నారన్న. ఈ ఆఖరి యుద్ధంలో కూడా, ఈ ఏదైతే వర్గీకరణ ఉద్యమంలో కూడా మీరు ముందుంటే మీ వెనుక ఒక పాటగాడిగా నేను వెనుకుంటా అన్న. నా పాటతోటి మీకు అండదండలు అందిస్తా. మీరు కూడా సమాజానికి ఈ అంశాన్ని చేరవేయాల్సిందిగా కోరుకుంటూ, నంది అవార్డు గ్రహీత అన్న మిట్టపల్లి సురేంద్ర అన్న ఇప్పుడే వేదికకు వచ్చేసారు. ఇవాళ అన్నది పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు అన్న. హ్యాపీ బర్త్డే టు యూ. కూర్చోండి, హ్యాపీ బర్త్డే చెప్పండి అందరు. రైట్. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా ప్రాధాన్యతను వివరిస్తూ ఒక చిన్న పాటతో ఈ కార్యక్రమంలో నేను పాట మొదలు పెడుతున్నా. నరాలు తెగిపడే గలాల గర్జన చేసిన గొంతులాల సడదీరిన ఈ తరుణం, క్యాంపస్ గోడల కంటిన నెత్తుటి మరకలు గడిగి మండే నిప్పులపై కురిసే వర్షం, 60 ఏళ్ల జన పోరాటానికి అంతిమ గీతం పాడే సమయం రానే వచ్చిందో, మోగీరో డప్పుల దరువు దిగిందిరో మన గుండెల బరువు, మోగీరో డప్పుల దరువు దిగిందిరో మన గుండెల బరువు. అదే డప్పు దరువుతోటి ఇలా 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమంతో వర్గీకరణ ఉద్యమం కూడా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాదిగానే మహాదిగా ఈ ఆది బీజం నాదిగా, మాదిగానే మహాదిగా ఈ దేశ చరితే నాదిగా, మాదిగానే మహాదిగా ఈ ఆది బీజం నాదిగా, మాదిగానే మహాదిగా ఈ దేశ చరితే నాదిగా, పుడమికే తొలు సూరి బిడ్డలం అయిన ఘనతే మాదిగా ఈ రాజ్యమేలిన రాజుల మూలాలకే పునాదిగా, మాదిగానే మహాదిగా ఈ ఆది బీజం నాదిగా, మాదిగానే మహాదిగా ఈ దేశ చరితే నాదిగా, శబ్ద సృష్టికి ఊపిరోసిన తోలు దెబ్బే నాదిగా, శబ్ద సృష్టికి ఊపిరోసిన తోలు దెబ్బే మాదిగా, మీ కాలినడకకు పాను పేసిన పాదరక్షే మాదిగా, నా గుండె చప్పుడే డప్పురా, నా గుండె చప్పుడే డప్పురా, మా చెమట చుక్కలే చెప్పురా, మాదిగానే మహాదిగా ఈ ఆది బీజం నాదిగా, మాదిగానే మహాదిగా ఈ దేశ చరితే నాదిగా, వ్యవసాయానికి తోడు నిలిసిన తొండం పక్కిన మాదిగా, నీటి నిలువకు మూలమైన తోలు తిత్తి మాదిగా, ఎద్దు జోలు ముగుదాళ్ళు ఒడిసెలా ఆరగట్టే మాదిగా, మా కులానికే అవి అలంకారమై విరాజిల్లెను అనాదిగా, మాదిగానే మహాదిగాని ఆది బీజం నాదిగా, మాదిగాని మహాదిగా ఈ దేశ చరితే నాదిగా, ఉద్యమాలకు ఊతం
ఊతమిచ్చిన ఉక్కు పిడికిలి మాదిగా మీ గెలుపు జెండకు ఎరుపులద్దిన ఉడుకు నెత్తురు మాదిగా ఉద్యమాలకు ఊతమిచ్చిన ఉక్కు పిడికిలి మాదిగా మీ గెలుపు జెండకు ఎరుపులద్దిన ఉడుకు నెత్తురు మాదిగా మా జాతి మనుగడ లేని గ్రామం జీవమున్న శవమురా వెలివాడల ఉన్న ఊళ్ళకే తొలి పొద్దులు మేమురా మాదిగానే మహాదిగాయి ఆది బీజం నాదిగా మాదిగానే మహాదిగాయి దేశ చరితే నాదిగా. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. జై తెలంగాణ, జై మాదిగా. శరత్ నిజంగా చెప్పు, ఇది ఒక్కటి రోజులో అరేంజ్ చేసినావు ఇది? నాకు యాక్చువల్గా ఒక 4-5 రోజుల నుంచి, వారం అయింది కావచ్చు, వారం రోజుల నుంచి చెప్తున్నాడు ఎల్లన్న, అంజన్న, శరత్ అందరం కూర్చొని ఒక యూనివర్సిటీలో మీటింగ్ పెడదామని. నేను కొంచెం వెనక ముందు అయినా చూద్దాం అది టైమింగ్ కరెక్ట్ అయినా కాదా అని కూడా కొద్దిగా ఉండే. మొన్న రాత్రి ఇద్దరం కలిసి వస్తున్నాం వాటి నుంచి, కృష్ణ దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి వస్తుంటే, అరే ఏమైంది మీ యూనివర్సిటీ మీటింగ్ అంటే కదా, ఏమైందంటే నువ్వు సపోర్ట్ చేస్తలేవు, అందుకే నేను సపోర్ట్ చదువుకున్నాను, నేను కూడా సపోర్ట్ చదువుకున్నాను, అరే ఎందుకు పెడదాం కదా అని చెప్పని. అంటే ఇన్ని సంఘాలు ఇక్కడికి వచ్చినందుకు నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను నేను మీకు. సో అది అన్నారు, అరే పెడదాం, కంపల్సరీ పెడదాం అన్న. ఎన్ఆర్ఎస్ దగ్గర దించినప్పుడు చెప్పిండు, అన్న నువ్వు రేపు పొద్దుగాల ఫోన్ చేసి అడిగితే పెడతా, లేకుంటే లేదు అని అన్నాడు. సరే అని చెప్పి నేను మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసిన, కానీ పెడదామని. కానీ ఒక వన్ డే షార్ట్ నోటీస్ లో అందరు కలిసి అన్ని ఒక పూదండాలు ఎట్లయితే అన్ని పూలు ఉంటాయో దానికి ఒక దారం, ఎంఆర్పిఎస్ దారం అయితే అన్ని పూదండలకి అందరూ విభిన్న సంఘాలు వచ్చుడు నాకు చాలా అసలు ఒకటే రోజులో నేను ఏంటంటే ఆ మూమెంట్ నాయకత్వం వహిస్తున్నటువంటి మందకృష్ణ అన్న 30 ఏళ్ల నుంచి స్ట్రగుల్ చూస్తున్నాం కాబట్టి ఇవాళ అన్ని విభిన్న కులాలకు వెళ్ళి బయట నుంచి ఉన్నటువంటి సంఘీభావం కావచ్చు, మేధావులు కావచ్చు, అందరు బయటకు వచ్చారు అనేది అది సామాన్యమైన విషయం కాదు. నిజంగా తెలంగాణ ఉద్యమానికి కూడా కొన్ని శక్తులు అటు ఇటు ఉండొచ్చు, కానీ నాకు అనిపిస్తుంది అందరూ మనస్ఫూర్తికి ఇక్కడికి వచ్చి చాలా మంది మాట్లాడాలని తాపత్రయపడతా ఉన్నాడు. కానీ సరే సమయం చాలా అయిపోయింది. నేను కూడా ఎక్కువసేపు మాట్లాడక 2-3 అంశాలు నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఇది చాలా బయట అంటే నాకు రోజు పొద్దున్న లేస్తే నేను ఎప్పుడైతే ఈ మేధావులది దాంట్లో బీసీలకు సంబంధించినటువంటి విభిన్న కాశీపేట లింగయ్య బాబు గట్టి ఆ చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఒక మాట నేను మాట్లాడే ముందు, ఇంతకుముందు మిట్టపల్లి మాట్లాడిన ప్రతి మాటను మీరు ఒక 4-5 సార్లు వినండి. సమాజం కూడా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మాట్లాడే 2-3 ముక్కలనే చాలా అద్భుతంగా ఈ ఉద్యమం గురించి, కృష్ణ వ్యక్తిత్వం గురించి అద్భుతంగా ప్రజెంట్ చేసినట్టు అందరూ వినాల్సిన అవసరం ఉంది. నేను కూడా మళ్ళొకసారి వింటా, నాకు ఉన్నా కానీ నేను కూడా మళ్ళొకసారి వింటాను మీ అందరికి చెప్పదలుచుకున్నాను. అదే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ 2-3 పదాలనే చాలా అర్థాలు ఉన్నాయి. యూనివర్సిటీ గురించి ఎలా చెప్పింది, యూనివర్సిటీలో ఎట్లా పోరాటాలు జరిగినాయి దాని గురించి. సరే నేను విషయానికి వస్తా ఏంటంటే, నేను ఎప్పుడైతే మొట్టమొదటి మీటింగ్ మేము ఇక్కడ పెట్టినప్పుడు ఒక హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను చెప్పిన, నేను ఒక ఇంతకాలం నుంచి నేను ఒక సైలెంట్ సీక్రెట్ ఏజెంట్ గా, సైలెంట్ సోల్జర్ గా పనిచేసిన అని చెప్పిన. నేను దానికి ఇంతకుముందు నరసింహ చెప్పుకుంటాను, నాకు నరసింహ కులాపుడు తెలియదు, శేఖర్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడే క్రమంలో 70% ఈ మూమెంట్ గురించి, అంటే ఏదైనా ఉద్యమం గురించి ఏదైనా చర్చ ఎప్పుడు జరిగినా కానీ నేను ప్రధానంగా కోడ్ చేసేది 69 ఉద్యమం ఒకటిను, తెలంగాణ ఉద్యమం ఒకటిను, ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రం అని చెప్పదలుచుకున్నాను. అది నేను చెప్పుడు కాదు, తననే చెప్పిండు, అది నేను అల్లుడు గురించి కాదు. సో ఆ రోజు మాట్లాడుతుంటే అన్న ఇప్పుడేం చేస్తామంటే, ఇప్పుడు వైలెంట్ వారియర్ గా పనిచేస్తా అని చెప్పిన. కిందికి వెళ్ళి అంటుంటే అదే పనిలో భాగంగా ఒక ఆలోచన వచ్చి, అసలు ఎందుకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, బీసీ సమాజం కావచ్చు, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, చాలా కాలం నుంచి సుదీర్ఘంగా వాళ్ళ జీవిత కాలంలో విభిన్న అంశాల మీద పనిచేసినటువంటి కొంతమందిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెడదామని చెప్పని అనుకొని ప్రపోజల్ పెడితే వెంటనే ఎస్ అని చెప్పిండన్న. సో సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టినాము. అంటే ఇది వినాల్సిన అవసరం, సమాజం కూడా వినాల్సిన అవసరం ఉంది కనుక చెప్పదలుచుకున్నాను. నేను యాక్చువల్గా అది మాట్లాడదు అనుకున్నా, కానీ అన్న కూడా ఆ విషయం చెప్పమని చెప్తే నేను చెప్తా ఉన్నా. సో ఆ మీటింగ్ పెట్టినప్పుడు చాలా మందికి ఇంటెలెక్చువల్స్ కు ఫోన్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకు మనం లోపట్నే ఉన్నాం కదా, ఏదో ఇంటర్నల్ గా చేస్తాం కదా, అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉండే. కొంతమంది మందకృష్ణ గారు పోయి బీజేపీకి పోయింది కదా, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా అంశాల పట్ల నేను
వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది, కొందరు వెనక ముందు అయినా కానీ అందరూ వచ్చిండ్రు. వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేనటువంటి వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా న్యూట్రల్ గా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్కరు వెనుక చాలా స్ట్రగుల్ ఉండేది ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళు. నేను కూడా అది ప్రాపర్ గా అసెప్ట్ చేసుకునే పిలుద్దాం అనుకునే పిలిచిన. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరి మీద దాడి జరుగుతున్నది. ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఎందుకు పోయిండ్రని, ఎవరికైనా బీజేపీ అంటే పడని ఉంటే వాళ్ళ మీద, లేకపోతే వ్యక్తిగతంగా ఎన్నడూ తెలియదు అనుకున్నావు. ఇప్పుడు ఎలా చెప్పిండు కదా, అరే నువ్వు ఇంటెలెక్చువల్ అనుకున్నా, నువ్వు గొప్ప అనుకున్నా, మీరు ఇప్పటిదాకా మచ్చలేదు, నువ్వు మచ్చలేని మనిషి లెక్క ఇప్పటిదాకా అనుకున్నావు, ఇప్పుడు ఇదెందుకు పట్టుకున్నావు అని. అరే అమ్మా నిన్నదాకా మచ్చలేడు, ఇప్పుడు ఒకటేసారి మచ్చలు ఎట్లా పడతాయి పోయి నాకు అర్థం కాదు. ఇది న్యాయమైన డిమాండ్ కనుకనే వచ్చి మాట్లాడుతున్నాం. న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇలా అవసరం ఉంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. కొంతమంది అంటున్నారు నీకేం పని, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మాది మేము చూసుకుంటాం, నీకేం పని అని. నేను వాళ్ళందరికీ ఏంటంటే ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అసలు వ్యక్తిగతమైన కొన్ని చెప్పొద్దు కావచ్చు, కానీ నా నేపథ్యం నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా అని చెప్పదలుచుకున్నా. ఇదే ఉస్మానియా చదివినట్టు మా నాన్న తన చదువుకొని వెనకట మా దగ్గర కూడా ఉండే, మాకు కూడా భూములు ఉండే, మాది కూడా వతన్ ఉండే. నేను గొల్లలు ఇళ్ళలో పుట్టినా కానీ మాది కూడా వతన్ ఉండే. మా ఇంట్లోకి వెళ్ళి మా నాన్నకి ఎట్లా వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ ఆయన చిన్నప్పటి నుంచి పోయి మాది ఇళ్ళల్లో మాలిళ్ళలో పోయి ఉండదు. మా దగ్గర మా ఊరిలో మాదిగోళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్కువ శాతం మాదిగోళ్ళు. అప్పుడు ఆయన చదువుకొని బొగ్గు తీసుకొని అక్షరాలు నేర్పించిండు. ఇసుక కాడ తీసుకపోయి అక్షరాలు చదివిపించిండు. అంటే ఆయన ఆడి పోయి ఉంటుంటే కూడా మా తాత ఇంటికి రాగానే అరే సత్తిగాడు వీడు మాది ఇళ్ళలో వీడికి స్నానం చేయించారు. ఆయన రోజు ముందు చాలా స్నానం చేయించేదట. ఎందుకంటే పొద్దున్న లేసి పోయి అందుకే ఉంటుండే, మా నాన్న పోయి అందుకే ఉంటుండే. సో అట్లా చదివిపించిండు. సామాజిక బాధ్యతగా వహించి ఈ కులాలతో పని చేయించి వాళ్ళని చదివిపించి నౌకర్లు వచ్చే స్థాయి దాకా చేసిర్రు. అందులో మాదిగోళ్ళు ఉన్నారు, మాలలు ఉన్నారు. ఇది నేను సమాజానికి కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఇంకొక సంఘటన నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎక్కలో ఇంత మా అన్న రవి మాట్లాడింది కదా, బుడవసి పట్టుకొని తిరిగేది కదా వెనకట. మా ఊర్లో కూడా ఉండే పందులు కాసుకుంటాను నేను, నా చిన్నతన పప్పు కూడా చూసిన. ఆయనే మా నాన్న వాళ్ళని కన్విన్స్ చేసేందుకు ఎరకల భాష నేర్చుకున్నాడు. ఎరకల భాష నేర్చుకొని వాళ్ళతో ఆ కాలంలో ఇయ్యాలటి గురించి కానీ నేను చెప్పేది, ఆ కాలంలో ఎరకల భాష నేర్చుకొని వాయి వరుసలు పెట్టించి వాళ్ళని కూడా చదివిపించి వాళ్ళ ఇళ్ళలో ఇప్పుడు చాలా మంది ఎరకలు యూనివర్సిటీలలో కూడా జాబులు పెట్టించి ఆయన సమితి ప్రెసిడెంట్ ఉండే, తర్వాత ఎమ్మెల్యే అయింది. సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చాలా మంది నౌకర్లు పెట్టించి ఇది మా సామాజిక బాధ్యత కనుక చెప్పదలుచుకున్నాం. నేను ఆ మనిషి కడుపులో పుట్టిన కొడుకును కనుక నాకు ఆ హక్కు ఉన్నది, న్యాయం ధర్మం మాట్లాడాల్సిన హక్కు నాకు ఉన్నదని చెప్తున్నా. ఇంకోటి అది ఆ టైం కదా. ఇంకొక సంఘటన, మొత్తం ఎవరైతే వ్యతిరేకిస్తుండో, ఎవరైతే ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో ఆ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను. మా నాన్న మంత్రి ఉండే, ఫస్ట్ క్యాబినెట్ ఎన్టీ రామారావు క్యాబినెట్ లో మంత్రి ఉండే. ఈయన ఒక ట్రాన్స్ఫార్మర్, ఆ రోజు ట్రాన్స్ఫార్మర్ అంటే రేపు సులాబ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసేందుకు వస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు, అది వేరే విషయం. కానీ ఆ రోజు ఒక ట్రాన్స్ఫార్మర్ కరెంట్ అంటేనే వాడలో దీపాలు గుడిసెలో దీపాలు గాలివాన్ వచ్చినా మలగవా దీపాలు దొంగ భయమే ఉండదోయ్ పల్లెోడ దోపిడీలీక ఉండబోయ్ పంచాయత్ వచ్చిందిరా పల్లెోడ పల్లెకే వీళ్ళు వచ్చారా అని చెప్పి తన గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు మా నాన్న రాసుకున్న ఆ పాటకు కరెంటు పెట్టాలని షాద్ నగర్ దగ్గర పోయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇనాగ్రేషన్ కు మంత్రిగా పోయినప్పుడు ఈయన సర్పంచ్ కాడికి వెళ్ళి వచ్చింది కాబట్టి వేదిక మీద చూస్తే ఏంటంటే అందరూ ఆ ఊరికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు భూస్వాములు దొరలు వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఈయన సర్పంచ్ కాడికి వెళ్ళి వచ్చింది కాబట్టి అడిగిండు, సభాధ్యక్షుని అడిగిండు పక్కకు, అరే ఊరు సర్పంచ్ ఏడి అని. సర్పంచ్ ఏడిఎస్ అంటే సర్పంచ్ ఏడి కింద ఉన్నాడు అని చెప్పాను, అని పైకి వీలురు అని చెప్పాను. అంటే పిలువలే, సర్పంచ్ని పైకి పిలువలే. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ అడిగాడు, అరే సర్పంచ్ని వీలు. రెండోసారి అడిగినాక రెండోసారి కూడా పిలువలే. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ ఊరు సర్పంచ్ ఎవరు అని. అంటే ఫలాంటి ఎస్సీ అని చెప్పారు. అవునా, మళ్ళా మూడోసారి మీరు పిలవండి కంపల్సరీ, ప్రథమ పౌరుడు కట్టుకు మీరు గ్రామ సర్పంచ్ స్టేజ్ మీద పిలవాలి అని. ఈయన సభాధ్యక్షుడు పోయి ఆ పక్కకున్నటువంటి 2-3 దొరాలను పోయి అడిగిండు, అడితే వాళ్ళు నో అని చెప్పిండు, ఎక్కియలే. మూడోసారి మళ్ళీ చెప్తే కూడా ఒక మంత్రిగా పోయి షాద్ నగర్ లో వేదిక మీద ఒక ఎస్సీ సర్పంచ్ స్టేజ్ మీద ఎక్కిమంటే కూడా పిలవలేదు. ఆడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కూడా కాదు, మళ్ళా ఆ ఊర్లలో చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి భూస్వాములు, ఇక రెడ్డి వర్గం కావచ్చు, వెల్మ వర్గం కావచ్చు, అందరినీ అంటలే నేను వాళ్ళ అంటలా. ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆడ వేదిక మీద ఉన్నారు కాబట్టి పిలవలే, వేదిక ఎక్కియలే. ఈయన ముఖ్య అతిథిగా పోయింది కాబట్టి ముఖ్య అతిథి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మీరు మీ సామాజిక వర్గానికి వెళ్ళి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మీ సర్పంచ్ మీరు ఓట్లేస్తే
మీ గురించి మీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ సర్పంచ్నే స్టేజ్ మీదకి ఎక్కేయలేని స్థితిలో మీరున్నారు. మేము చెప్తుంటే కూడా వీళ్ళని 3 సార్లు చెప్తే కూడా విలువలేదు. మీకు చైతన్యం లేదు, మీ వర్గాలకు చైతన్యం రావాలి, మీరు రాకుంటే ఇట్లనే ఆగమవుతారు మీరు అని బైకాట్ చేసి బయటకు వచ్చేసేసిండు. ఇక ఆవిష్కరణ చేయలే. ఇలా అట్లా మందకృష్ణ నాయకత్వం కూడా అందరు రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అది కూడా చెప్తున్నా. వచ్చిన తర్వాత ఏమైంది, ఎన్టీ రామారావు దగ్గర వీళ్ళందరూ పోయి కంప్లైంట్ చేసిండు. అరే వాడికి వచ్చి ఓ మంత్రి వచ్చి పెద్ద న్యూస్ అయింది, ఓ మంత్రి వచ్చి ఇనాగ్రేషన్ చేయకుంటే ఎట్లా వస్తాడు ఈయన అని చెప్పని పెద్ద చర్చ జరిగింది క్యాబినెట్ చర్చ జరిగేటప్పుడు ఈయన అడిగిండు, బ్రదర్ మీరు ఊర్లలోకి పోయినప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కాకుండా వాటికి విరుద్ధంగా చేస్తున్నారట, మీరు జాగ్రత్త అని. నాకు అర్థమైంది, నన్ను అంటున్నా. అప్పటికే వీళ్ళ మధ్యలో ఫ్రిక్షన్ కూడా ఉన్నది. రెండోసారి మళ్ళీ ఇట్లనే మాట్లాడితే, అన్నగారు ఇది నన్నే అంటున్నా, నాకు ఎరికే, మేము పోయినా మరి ఆడ ఎస్సీ సర్పంచ్ దళిత సర్పంచ్ అయితే వేదిక మీకు ఎక్కివద్దా కాదు, అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం ఉన్నప్పుడు మళ్ళీ మీరు వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారంటే మరి చెప్పండి, ప్రెస్ లో పెట్టి చెప్పండి. మన పార్టీ వైఖరి అదే. ఈవెన్ దళితులు సర్పంచ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వేదిక మీకు ఎక్కువద్దు, వాళ్ళకి కిందనే ఉండాలని చెప్పి మన పార్టీ పాలసీ అని చెప్పి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టండి, రేపటి నుంచి గదే పని చేస్తాము, అంత ధైర్యం ఉంటే మీరు పెట్టండి అని చెప్పిండు. అదే మీటింగ్ లో మహేంద్రనాథ్ మంత్రి కూడా ఉండే, మహేంద్రనాథ్ ఎస్సీ మంత్రి ఉండే. ఒక్క మాట మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. చీ అని చెప్పి ఇట్లా కింద పడేసిన బాత్రూమ్ పోతే నేను బైకాట్ చేసి బయటకు వచ్చేసేసింది. ఇగో ఇది సామాజిక బాధ్యత, నాకు మా కుటుంబానికి మా నాయన నేర్పిన గుణాలు కాబట్టి ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా. ఇది ఒక వాస్తవమైన యథార్థమైన ధర్మమైన న్యాయమైన యుద్ధం, న్యాయమైన పోరాటం. 30 ఏళ్లకెళ్ళి సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి యావత్ సమాజం మొత్తం కూడా ఎంబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్తున్నా. మీరు కాదు, మీరు ఏం మాట్లాడినా మీరు ఏం చేసినా మీ సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. మీతో మంచి సర్టిఫికెట్లా చెడు సర్టిఫికెట్లా మాకు అవసరం లేదు. ఉన్నది న్యాయం ధర్మం, మాట్లాడదలుచుకున్నాం మాట్లాడతాం, ఎవరు ఎంబడి ఉన్నా లేకపోయినా మాట్లాడతామని చెప్పదలుచుకున్నాను క్లియర్ గా. మామూలు దాడులు జరుగుతలేవు. చాలా సమాజంలో చాలా పెద్ద వాళ్ళం ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థనే మార్చి పాడేస్తాను కానీ తిరుగుతున్న పోజులు కొట్టుకుని తిరుగుతున్న ఒక పెద్ద మనిషి ఆయన పెట్టినటువంటి ఒక సంస్థకు నాకు బాగా యుద్ధం జరుగుతున్నది గత కొంతకాలంగా. అది ఇప్పుడు ఇలాంటి పటాపంచలు అయిపోయింది. ఇలాంటి నేను చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్తున్నా, పటాపంచలు అయిపోయింది. అంటే హాతీకే దికానేకే దాంతే చబానేకే దాంత అలాగే ఉంటారు కదా ఈ ముసుగు వీరులు. ఇంకా నేను పేర్లు చెప్పలే, చెప్తా తర్వాత కూడా పేర్లు కూడా చెప్తా. ముసుగు వీరులు సమాజంలో మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్పి పొంకనాలు కొట్టుకుంటా మిగతా సమాజాన్ని అక్కెరలే లంచాల పట్ల చేసుకుంటా వీళ్ళు వాళ్ళకు వాళ్ళు చాలా గొప్పోలుగా చెలామణి జరుగుతున్నటువంటి మీకు అర్థమై ఉంటుంది. ఇక ముసుగులు వద్దట పై చలో. నేను మొన్న మీటింగ్ కాడికి వచ్చిన కాడికెళ్ళి మీటింగ్ వచ్చిన కాడికెళ్ళి చలో చెప్పి పారేస్తా నేను. ఒక్క నిమిషం ఇది వినాలి, సమాజం కూడా వినాలి అంటే ఏం జరుగుతున్నది అనేది. ఒక్క నిమిషం సార్, ఏంటంటే నేను ఇది ఫోటోగ్రాఫ్ తీసిన. ఒక్క సెకండ్ మీరు ఈ పెద్ద మనిషి పేరు ఎస్డిఎఫ్ స్కోర్ కమిటీలో నేను ఈయన యాక్చువల్గా నాకు ఆకునూరు మురళి గారితో పరిచయం ఎట్లయిందంటే పర్కాల్లో ఒక ఊర్లో వెల్లంపల్లి అనే ఒక ఊర్లో విగ్రహావిష్కరణ సభకు నేను గెస్ట్ గా పోయినా, తన కూడా గెస్ట్ గా వచ్చిండు. ఆయన అప్పుడు ఆంధ్రాలో పనిచేస్తా ఉండే. ఇద్దరం గెస్ట్ గా పోయినాం. నేను మాట్లాడినా ఒక చెల్లె మాట్లాడుకుంటూ పాట పాడుకుంటూ, మా బాలు కూడా ఉన్నాడు అనుకుంటారు అది నాకు తెలిసి. సో ఒక నువ్వు కూడా వంశీ పాడుకుంటే ఏమైందంటే అసమానతలు లేవు అని చెప్పనేది పాట పాడితే, కాదమ్మా అసమానతలు ఉన్నాయి, భారత రాష్ట్రపతి కూడా అవమానాలు జరుగుతున్నాయి, అది కరెక్ట్ కాదు, మీరు ఏదో సాహిత్యం చెప్పుడు కరెక్ట్ కాదు, ఉన్నాయి ఇప్పటికీ చాలా ఉన్నది, అది డీప్ గా నేను దానిలో పోదలుచుకోలే. కానీ ఆ వేదిక మీద మాట్లాడొచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి, అరే నేనన్నా పైసలు తీసుకొని మన అమ్ముడు పోతే మనం అంతా చెత్త నాయకులను ఎన్నుకుంటాము, అట్లా అలవాటు పడే ఒక్క మందకృష్ణ నన్ను ఆడ నిలబడితే తనకు ఓట్లేదు, ఈ తనర్జన్ తోలు కనుక అసెంబ్లీలో కూర్చుంటే ఇలా పరిస్థితి వేరే తిరుగుంటుండే. ఇవన్నీ జరిగిన ఆయన ఉన్నప్పుడు కూడా ఒక వేదిక మీద చెప్పిన నేను ఈ మాటలన్నీ చెప్పిన. అయితే తన మెసేజ్ పెడతాడు, అంటే నేను అట్లా పరిచయం అయ్యి విద్యా వ్యవస్థ మీద పనిచేస్తామని అంటే చాలా కాలంగా నేను తన రాకముందు నుంచే బొచ్చాడు పనిచేస్తున్నాను.
ఆయన ప్రభుత్వంలో జీతం తీసుకొని ఉంటున్న కాడికెళ్ళి నేను చాలా ఆయన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మేము విద్య గురించి తెలంగాణలో బడులు లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు తినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సార్ గారికి చాకి పీసి లేదు, చాకి పీసి లేదు అనుకుంటా మేము ఊరు తిరిగాం. అంటే చెప్పుడు ఏంటంటే తనకన్నా ముందు మేము తిరుగుతున్నాం అని చెప్పడం చెప్తున్నాను నేను. తన వచ్చి ఆడ ఏదో ఆంధ్రాకు పోయి వచ్చిండు కానీ సరే అయినా కానీ తన ఏం చెప్తాడు, నేను పోయి తిరుగుతుంటే సరే మాట్లాడితే కలిసి చాలా చాలా బడి నిద్రలు ఇవన్నీ చాలా చేసినాం. ఆ చర్చ కూడా నేను ఇంకా డీప్ గా పోగలుగుతా. కానీ మొన్న మేము ఏదైతే ఇక్కడ హాస్పిటల్లో ఫస్ట్ మీటింగ్ ఏదైతే పోయి మేము పోయినామో ఆ మీటింగ్ తర్వాత మా గ్రూప్ లో ఒక మెసేజ్ పెడతాడు ఆయన, ఆకునూరు మురళి ఒక మెసేజ్ పెడతాడు. వై విమలక్క అండ్ పృథ్వీ ఆర్ దేర్ ఇన్ మందకృష్ణ మాదిగా a BJP guy. It's fine to support the cause of categorization, but working with Mandakrishna, who is opportunist and supporting Manuvadi, is questionable. May I request Prithvi to respond and pettindu. ఇది చాలా చిన్న మెసేజ్, దీనికన్నా ఇంకా చాలా పెద్దగా ఉన్నది. సో ఇక సరే ఇంకా వేరే మెసేజ్లో ఏం చెప్తారంటే మాదిగా అంటే అవి ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఈ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అంటేనే మాదిగలు అంటేనే కింద తల వంచుకొని పెట్టేటట్టుగా ప్రతి కాలేజీలకు పోతారు, పైసలు వసూలు చేస్తారు, డాక్టర్ల దగ్గర పోయి పైసలు వసూలు చేస్తారు, కాంట్రాక్టర్ల దగ్గర పోతారు, పైసలు వసూలు చేస్తారు. ఇవన్నీ పెట్టిండు చాలా తర్వాత మెసేజ్లలో వసూలు చేస్తాడు కాబట్టినే ఆయన ఎంబడి ఎట్లా పోతారు అని చెప్పని పెట్టిండు. అయ్యా ఇలా నువ్వు ఏ రాజకీయ పార్టీకి పనిచేసిన ఏం లెక్కలు రాజకీయ పార్టీలకి వెళ్ళి పనిచేస్తున్నావు కదా, అవన్నీ పెద్దవాళ్ళ నాయనలు చిన్నాయనలు మొత్తం కూలి పని చేస్తే నడిచే పార్టీలు అవి. పిలిచి ఈ చివరి ఘట్టం ఉద్యమంలో మీరే ముందు వరుసలు ఉండాలని చెప్పేసి పిలిచినటువంటి అన్న మమ్మల్ని ముందు పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు సగర్వంగా చేతులు జోడించి నమస్కరించి పెట్టుకుంటున్నాం. మందకృష్ణకు గట్టిగా ఒకసారి సపోర్ట్ కొడతాం. బరాబరి వర్గీకరణ అవుతుంది, కాబోతుంది త్వరలోనే. సపోర్ట్ కొట్టరా? మరి అవుతుండగా ఈ లక్ష డప్పుల కార్యక్రమం ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుండొచ్చు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రం రావడంలో ఎంత కీలక భూమిక పోషించినమో ఆ విద్యార్థి లోకమే మళ్ళొకసారి ఈ లక్ష డప్పుల కార్యక్రమానికి నా విద్యార్థి తమ్ముళ్ళారా మీరందరూ ఉండాలని చెప్పేసి అన్న మందకృష్ణ ఇలా మన మధ్యలోకి వచ్చింది. మనందరితో సంబంధం లేకుండానే వర్గీకరణ సాధించే శక్తియుక్తులు, ఆ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో అందరికంటే ఎక్కువ వ్యూహకర్త ఉన్నటువంటి అన్న మందకృష్ణ తన వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి తన ఎత్తుగడలతోటి వర్గీకరణ సాధించే శక్తియుక్తులు కలిగినవాడు. కానీ 30 సంవత్సరాలు తెలంగాణ 30 సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నా 30 రోజులు సమయం ఇవ్వండి తమ్ముళ్ళారా అని చెప్పేసి నా జాతి బిడ్డలారని చెప్పేసి కవులు కళాకారుని పిలుచుకున్నప్పుడు మీకు తెలుసో తెలియదో ఇంతకుముందు మాటల తిరుపతి పాట వాడిండు. ఆ బిడ్డ ఈ జాతి బిడ్డ అని చెప్పేసి చాలా మందికి తెలియదు. లక్షలాది పాటలు, మిలియన్ల కొద్ది పాటలు ఈ సమాజం అంతా ఈ తెలుగు నేల మీద అసలు ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పాటను వినని వాళ్ళు ఉండరు. ఈ జాతి బిడ్డ తన స్టూడియోలో కూర్చొని పాటలు చేసుకున్నట్టు ఈ కార్యక్రమం చూసిన తర్వాత నేను కూడా మందకృష్ణతో నడుస్తా మీతో పాటు ఉంటా అని చెప్పేసి స్టూడియో వదిలిపెట్టుకొని వచ్చిండు మాటల తిరుపతి అన్న. జాతి బిడ్డలందరినీ ఒక్కసారి ఒక వేదిక మీద కదిలిస్తా ఉన్నాడు. మిట్టపల్లి సురేందర్ ఇంతకుముందు మిట్టపల్లి సురేందర్ తోటి ఇదే బాధ ఎప్పటికి కూడా. ఆ వాస్తవంగా ఒక అర్ధగంట క్రితం బాగా ఆకలి అవుతా ఉండే, ముచ్చట్లు చెప్పిండు, ఆకలి ఎటో దింకపోయింది. నాకు అందరికి ఆకలి చచ్చిపోతుంది మిట్టపల్లి మాట్లాడతా. అట్లా ఒక అద్భుతమైనటువంటి బిడ్డలు ఈ సమాజంలో పుట్టినందుకు నిజంగా గర్వపడతా ఉన్నాం. చాలా మంది స్టూడియోలు పెట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బిడ్డలందరూ కూడా ఈ జాతిలో పుట్టడం గర్వంగా భావిస్తాం. అట్లే తెలంగాణ కోసం ఇంత నెత్తురు చెమటలు పెట్టి పనిచేసిరు తమ్ముళ్ళారా, మరే నీ జాతి కోసం జరుగుతున్న పోరాటంలో మీరు ముందు వరుసలో ఉండరా అని చెప్పేసి అడిగినప్పుడు మాకు ఒక్కసారి అంటే మిట్టపల్లి సురేందర్ గాని ఇలా అంతటి నాగరాజన్న తెలంగాణ ధూమ్ధాం సృష్టికర్త అయిన వేదిక మీద ఆడని ఆట లేదు, పాడని పాట, తెలంగాణ అంతా మొత్తం యావత్ తెలంగాణ చుట్టొచ్చినటువంటి బిడ్డ ఈ జాతి బిడ్డలు, ఇంతమంది బిడ్డలు కూడా. అంటే మనకి ఏమో తెలంగాణ రాష్ట్రం వస్తే సర్వరోగ నివారణి, మన ఇంట్లో ఏ బాధ ఉన్నా సరే ఆ బాధకు పరిష్కారము తెలంగాణ వస్తుంది అనుకున్నాం. సర్వరోగ నివారణ ఇక్కడ ఎవరికైనా మన బాధ చెప్తే ఆగ్రాబాయి తెలంగాణ వస్తే అన్ని పోతాయి అనుకున్నాం.
తెలంగాణ వచ్చింది, ఇంకా ఎక్కువ సమస్యలు మొదలైనవి మన జాతులకు అందరికి కూడా. చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న జాతులు బాగుపడతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఏనాడో చెప్పిండు. కానీ అవి కొన్ని వర్గాలకు చిన్న జాతులు అంటే మా సామాజిక వర్గం ఎంత అన్నా చిన్న సామాజిక వర్గం కదా, ఇక మేము బాగుపడుతున్నామని చెప్పారు 10 ఏళ్ళలో, గడిచిన 10 ఏళ్ళలో. ఇవాళ మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం రెండు సమస్యలు మన ముందు ఉండే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా. వర్గీకరణ ఒకటి, తెలంగాణ రాష్ట్ర సాధన 2. ఈ 2 సమస్యలు ఒకటి సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. అన్న నేను ఇలా మందకృష్ణకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఉద్యమం జరుగుతున్న టైంలో రాజకీయ పార్టీల ద్వారా రాదు, విద్యార్థి ఉద్యమం నిస్వార్థంగా జరిగితే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని చెప్పేసి రాజకీయ పార్టీకి అనుబంధంగా విద్యార్థి సంఘం పెట్టకపోతే మేమే పెట్టుకుంటామని చెప్పేసి మా పృథ్వన్న ఆ రోజు టీఆర్ఎస్వి విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఆ రోజు కేసీఆర్ కు అతీతంగా ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థులు ముందు వరుసకు రావాలని చెప్పి మా అందరిని కూడా ఆ రోజు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మేమందరం పనిచేసినాం. మా అంజన్న, నేను, పృథ్వన్నతో పాటు కలిసి పనిచేసినాం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి ఎవరన్నా అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అన్నోడు తప్ప ఇక నై తెలంగాణ అన్నోడు అడుగు పెట్టే పరిస్థితి లేని పరిస్థితులు కల్పించినాం. ఒక పెద్ద ఆయన టాగురాటంలో మీటింగ్ పెట్టిండు. ఒకరోజు మీటింగ్ పెడితే అసలు తెలంగాణకు మద్దతు పలకనని కూడా ఆ యూనివర్సిటీకి వక్తగా ఒక గెస్ట్గా పిలిచిండు. పిలిస్తే మేము ఒక మాట చెప్పినాం, చాలా సామరస్యంగా చెప్పినాం. వారైతే తెలంగాణకు అనుకూలంగా లేరు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో గొప్పతనం గురించి చెప్పట్లే, విద్యార్థులు తలుచుకుంటే ఏమవుతుందో నేను చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు మీటింగ్ పెడదాం అనుకుంటారు సార్, పెట్టురు, కానీ ఇక తెలంగాణ వ్యతిరేకులను కూడా మీరు పిలుస్తూ ఉన్నారు, వాళ్ళు వస్తే మాత్రం మంచిగా ఉండదు సార్ అని చెప్పినాం. మంచిగా ఉంటుందంటే అని అన్నాడు. ఇక మరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పినాం. మంచిగా ఉంటుందంటే మంచిగా ఉండదు అంటున్నాం. విద్యార్థులు అయితే తెలంగాణ ఉద్యమం కోసం కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళేమో తెలంగాణనే మాట్లాడతలేరు, జై తెలంగాణ అనట్లేరు. మరి వాళ్ళు వస్తే ఎట్లా అని చెప్పేసి ఆ రోజు సున్నితంగా మాట్లాడినప్పుడు, మిత్రులారా ఆ రోజు ఆయన ఎంతమంది మాట్లాడుకున్నాడో ఎన్ని పార్టీలతో మాట్లాడుకున్నాడో మాకు తెలియదు, కానీ సాయంత్రం వరకల్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ సభను రద్దు చేసుకుంటున్నా అని ప్రకటించిండు. అది విద్యార్థుల శక్తి అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. అదే టీము ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసము తొలినాడులో జై తెలంగాణ అననివాన్ని జై తెలంగాణ అనేటట్టు చేసినట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక నికార్సైన తెలంగాణ బిడ్డలను ఆ రోజు ఎప్పుడైతే మేము సురువు చేసినామో ఆ నికార్సైన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డలమే ఇలా నీ పక్షాన ఉన్నాము, నీ పక్కన ఉన్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా ఎవడన్నా వర్గీకరణకు జై అనకపోతే వాడు ఉస్మాన్ సీట్లో కూడా అడుగు పెట్టని పరిస్థితులు కల్పించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను హెచ్చరికలాగా చెప్పట్లే, ఇది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్. మనది 1,00,000 డబ్బుల కార్యక్రమం, వాళ్ళు సోదరులు పక్కన పెట్టారు. 1,00,000 డబ్బుల కార్యక్రమం వాళ్ళది. మీరు గమనించండి, నిన్న మొన్న సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ పెట్టి 30 లక్షలు పెడుతున్నావు, ఏందిరా నాయన ఈ పైసలలో లేదురా భయ్. పైసలు ఎక్కువ ఎందుకైనాయి? వాళ్ళకి పైసలు ఎక్కువ ఎందుకైనాయి? ఉద్యోగాలు వచ్చినాయి ముందు మనకంటే, మన ఉద్యోగాలు కూడా వాళ్ళే కొలగొట్టుకుపోయారు, జీతాలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, రాజకీయంగా పలుకుబడి ఉంది, అన్నీ వచ్చినాయి. అన్న చెప్తాడు తర్వాత. అవన్నీ 1,00,000 డబ్బుల కార్యక్రమానికి 1,00,000 డబ్బుల కార్యక్రమానికి తేడా లేదా సోదరులారా? ఇది ఆకలి పోరాటం మన అందరిది కూడా. 1,00,000 కోట్లు, వాళ్ళది 1,00,000 కోట్లది, 1,00,000 కోట్ల సంపాదన వాళ్ళది, 1,00,000 డబ్బుల ఆవేదన, ఆక్రోదన, ఆక్రాందన మనందరదని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా, ఎక్కువ సమయం లేదు, అందరు కూడా అన్న ఎప్పుడు మాట్లాడతాడో విందామని ఉన్నది కాబట్టి నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. వర్గీకరణ పోరాటానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గంకు సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గం సంబంధించిన బిడ్డలందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు, అందరూ వస్తున్నారు. ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే అక్కడక్కడ చిన్న చితక ఏమైనా ఆలోచనలు ఉంటే మీ ఆలోచనలు మార్చుకొని అందరూ ఈ మహా సంగ్రామంలో కలిసి రావాలని చెప్పేసి వాళ్ళకు పిలుపునిస్తూ మనందరి బాధ్యత ఒకటి ఉన్నదిగానే గుర్తు చేస్తా ఉన్నాం. మనందరి బాధ్యత ఏంది? అది మనకు మద్దతుగా బీసీ సామాజిక వర్గం నుంచి కానీ ఓసీ సామాజిక వర్గం నుంచి కానీ అవుట్ రైట్ గా మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఈ మద్దతు తెలియజేస్తూ ఉంటే కొంతమంది తుంటరి వాళ్ళు, కొంతమంది వాళ్ళని ఏమన్నారో నాకు భాష రావట్లేదు, వాళ్ళు ఫోన్లు చేసుకుంటా మా అంజన్నకు ఫోన్ చేసి అట్టెట్లా పోతారన్నా మీరు, మా పృథ్వన్నకు ఫోన్ చేసి అట్టెట్లా పోతారన్నా మీరు, మచ్చలేని వాళ్ళన్నా మీరు అంటే చూడరు వాళ్ళు ఎట్లా పొగుడుతున్నారు. పృథ్వన్నకు ఫోన్ చేసి మీరు మచ్చలేని వాళ్ళన్నా,
గట్టెట్లా పోతారన్నా మీరు వర్గీకరణ పోరాడానికి? మిమ్మల్ని చాలా ఇంటెలెక్చువల్గా చూసినామన్నా. అంటే మీకు వర్గీకరణకు మద్దతు తెలియజేసిన వాళ్ళంతా మీకు ఇంటెలెక్చువల్గా కనబడరు, మీకు మాత్రం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంటెలెక్చువల్. ఒక్కనన్నా తీసి చెప్పుర్రా భయ్. మీరు మీటింగ్లు పెడితే ఏ మీద వచ్చి ఇతర సామాజిక వర్గం నుంచి వచ్చి ఏ మీద వచ్చి మీకు మద్దతు తెలియజేసిన ఒక్కళ్ళన్నా చెప్పరా? ఒక్కళ్ళన్నా మాకు చూడండి, వందలాది మంది వస్తారు కదా, బీసీలు, ఓసీలు, మైనార్టీలు, మా ఇస్మాయిల్ మైనార్టీలు అందరూ అన్ని సామాజిక వర్గాలు వర్గీకరణకు మద్దతు వస్తున్నాయి కదా. ఇక ఇది కదా నిజమైన ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. కాబట్టి సోదరులారా, వాళ్ళు ఏదో రెచ్చగొట్టాలని చూస్తున్నారు, వాళ్ళు ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారు, వాళ్ళు ఏదో పూడాలని చూస్తున్నారు. ఆ పొగడతలకు పడిపోయేటోళ్ళు అస్సలే కాదు మా పృథ్వన్న, మా అంజన్న. కాబట్టి ఇంకా హెచ్చరికలు జారీ చేస్తారేమో. మొన్న ఓకే టీవీ అని ఒక, మీరు చూసి ఉంటారు, యూట్యూబ్ ఛానల్ ఉంది ఓకే టీవీ అని. ఆమె కూడా చాలా మంది బెదిరిస్తారట. ఆమె డైరెక్ట్ ఒక వీడియో పెట్టింది. అరే మీరు 100 మంది నన్ను కొట్టడానికి వస్తారేమో, రాను రాబోయ్ నా వెనక మందకిష్టాన్ని ఉండడానికి పెట్టింది శ్రావ్యారెడ్డి. నా వెనక మందకిష్టాన్ని గది కదా కావాల్సింది. ఇది చివరి దశ పోరాటం సోదరులారా. ఇప్పుడు రాకపోతే తెలంగాణ మళ్ళీ ఎప్పుడు రాదని చెప్పేసి ఎట్లయితే కొట్లాడినామో ఉస్మాన్ సిటీ గడ్డ మీద, అట్లనే వర్గీకరణ ఇప్పుడు జరగకపోతే ఇక జరగదు. మందకృష్ణుల సారథ్యంలో మనందరం కలిసిపోవాల్సిన అవసరం ఉన్నదిగా మనందరం గుర్తెరగాలి. గుండె మీద చెయ్యేసుకొని మనందరం ఆలోచించుకొని ముందు వరుసలు రావాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మనము ఈ వర్గీకరణ సాధించుకోకపోతే జరిగే నష్టాలన్నీ కూడా 30 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. ఇది చివరి దశ పోరాటం కాబట్టి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మా సారు రాథోడ్ సార్కు గట్టి ఒకసారి సపోర్ట్లు కొట్టాలి. పాలమూరు యూనివర్సిటీ మాజీ వీసీ, మన ఉస్మాన్ యూనివర్సిటీ ముద్దుబిడ్డ మా రాథోడ్ సార్ ఎస్సీ విద్యార్థి సంఘంలో కీలకంగా ఎస్సీ ఉపాధ్యాయ సంఘంలో కీలకంగా పనిచేసిన సారు, మా అందరికీ ఆదర్శం. గట్టిగా మరొకసారి కొట్టరాదే. అట్లా సోదరులారా, మనం ఒక శపథం తీసుకుందాం. వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న వాళ్ళు కానీ, స్వతంత్రంగా విద్యార్థి సంఘాలు పెట్టుకున్న వాళ్ళు కానీ, దయచేసి వేరే వాళ్ళకు ఏదో మనకు స్నేహం ఉంటుంది. నాకు కూడా చాలా మంది మాల స్నేహితులు ఉన్నారు. చాలా మంది డెమోక్రాటిక్స్ అంటే ప్రజాస్వామ్యవాదులైనటువంటి మాల సోదరులందరూ కూడా, వాళ్ళందరినీ స్వాగతిస్తాం. నేను చెప్తా ఉన్నా, మొన్న ఒక సభగడికి ఒక మాల సోదరుడు వచ్చి పాట పాడిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా. డైరెక్టర్ వచ్చి పాట పాడిండు, నేను పాటలు రాస్తా అని చెప్పేసి పాడిండు. ఏదో పేరుండే పెరుమాన్ల వెంకన్న, మాల సోదరుడు. మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసము ఆ రోజు జరుగుతున్నటువంటి మాదిగల సభలో వచ్చి పాట పాడిండు. ఆ గసంటులకు సల్యూట్ చేద్దామన్న, గట్టిగా సపోర్ట్ కొట్టాలి పెరుమాన్ల వెంకన్నకు. ఇంకా అక్కడక్కడ సంకుచిత స్వభావం కలిగినటువంటి నా మాదిగ సోదరులారా, రండి ఈ మహాసంగ్రామంలో కలిసి రండి. ప్రజాస్వామిక వాదులైనటువంటి మాలలారా, రండి వర్గీకరణ పోరాటానికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ, ఇంత గొప్ప సదవకాశం ఇచ్చినటువంటి ఎవరికి, నాకు కాదు మనందరికీ, ఈ వర్గీకరణ ఉద్యమంలో ఇంత గొప్ప సదావకాశాన్ని 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ నిలవబోతుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఎక్కడ జరగలే ఈ పోరాటం. 1,00,000 డప్పుల ప్రోగ్రాం ఎక్కడ కూడా జరగలే. ఆ మహత్తరమైనటువంటి సంగ్రామంలో మనకు అవకాశం కల్పించండి మందకృష్ణ. గట్టిగా ఒకసారి మరొకసారి గట్టిగా సపోర్ట్ కొడదాం సోదరులారా. అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనకి ఏమి ఇంట్లోకి రాకున్నా కూడా ఏమనుకుంటాం, తెలంగాణ మా వల్ల నేర్చింది అనుకుంటాం కదా. అదొక సంతృప్తి అయితే మిగిలింది కదా. కానీ ఇలా వర్గీకరణ వస్తే మన ఇంట్లోకి వచ్చేది అది ఖచ్చితంగా మన వాటా మనకు పంచుకునేది. కాబట్టి మనమందరం కూడా ఆ నికార్సైన పోరాటంలో ముందు వరుసలో ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ, ఇప్పుడు కాబట్టి మనందరం కూడా ఒక్కసారి వర్గీకరణకు జయగొడదాం, ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం. ఇంతకుముందు నలిగంటి శరత్ చెప్పినట్టుగా ఒక ప్రోగ్రాం ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున ఒక సదస్సు లాంటిది, ఒక గర్జన సభ లాంటిది ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరిగే కార్యక్రమం. అది 1,00,000 డప్పులు. కాబట్టి మన ఊర్ల నుంచి డప్పులను తీసుకొచ్చే కార్యక్రమం పెట్టుకుందాం. ఒక్కసారి ఎంతమంది ఇళ్లలో డప్పులు ఉన్నాయో నాకు తెలియదు, మీ అందరికి తెలిసే ఉంటుంది మీ ఇళ్లలో. లేకపోతే మాత్రం ఖచ్చితంగా డప్పులు కొనుక్కొని రావాలని చెప్పేసి మన ఊరు నుంచి మన ఇళ్లలో నుంచి ఖచ్చితంగా డప్పులు వస్తున్నాయి ఆ రోజు. ఎందుకంటే ఇప్పటికే ఖరాబ్ బృందాలు వెళ్ళిపోయినాయి. ఎట్లా వెళ్ళిపోయినాయి, మొన్ననే అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి జగ్జీవన్ రామ్ దాకా ర్యాలీగా పోయి ఆ రోజు 10 వెహికల్ ద్వారా 10 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు వెళ్ళిపోయినాయి. డప్పులు డప్పులు రో ఓ మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య. అయ్యో డప్పులు డప్పులు రో ఓ మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య. డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో. 1,00,000 డప్పులు రో ఓ మామ నాగులయ్య, 1,000 గొంతులు రో నా మామ నాగులయ్య. 1,00,000 డప్పులు ఓ మామ నాగులయ్య,
లక్షల డప్పులు రో ఓ మామ. మీరందరూ ఓ మామ నాగలేను కోరసం. లక్షల డప్పులు రో, గట్టిగా లక్షల డప్పులు రో. కొద్దిగా అయితే నిందామే, ఏం కాదు, గట్టిగా వాడరు. లక్షల డప్పులు రో, వేల గొంతులు రో, చలో డప్పులు డప్పులు రో, లక్షల డప్పులు రో. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరగబోయే మహాసంగ్రామానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేలాదిగా తరలిపోవాల్సిన అవసరం ఉన్నదిగా గట్టిగా సప్పట్లతో మనం సంఘీభావం తెలియజేద్దాం. అన్నా అన్నా మందకృష్ణ మేమున్నామన్నటువంటి మద్దతును గట్టిగా సప్పట్ల ద్వారా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదన్నా, ఇప్పటిదాకా సాధించకుండా ఏమి లేం. ఇప్పుడు సాధిస్తామన్న తెలంగాణను సాధించిన బిడ్డలు, ఉస్మానియా బిడ్డలు కీలక పాత్ర ఎట్లయితే పోషించారో, ఈ రోజు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి, మీ సారథ్యంలో జరుగుతున్నటువంటి వర్గీకరణ పోరాటంలో కూడా ప్రతి ఒక్క బిడ్డ, విద్యార్థి బిడ్డ, మాదిగ సామాజిక వర్గం కాదు మిగతా సామాజిక వర్గాలందరూ కలుపుకొని ఈ మహత్తర సంగ్రామంలో భాగస్వాములు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా జై మందకృష్ణ, జై మందకృష్ణ. పోరాడదాం వర్గీకరణకు, పోరాడదాం సామాజిక న్యాయమైన వర్గీకరణకు.